అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. హిందూ ధర్మంలో జ్యోతిష్య శాస్త్రంలోని చెట్లు, మొక్కలను చాలా అద్భుతంగా పరిగణిస్తారు. మతపరమైన దృక్కోణంలో చూస్తే కొన్ని చెట్లు, మొక్కలు చాలా ముఖ్యమైనవి. అవి జాతకంలోని గ్రహాలు, నక్షత్రాల దుష్ప్రభావాలను కూడా తగ్గిస్తాయి. ఈ మొక్కల్లో ఒకటి జమ్మి చెట్టు. శరన్నవరాత్రుల ఉత్సవాలలో దుర్గాదేవికి ఎర్రటి పువ్వులతో ఉన్న జమ్మి ఆకులను సమర్పించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. నవరాత్రులలో దుర్గాదేవిని జమ్మి ఆకులతో పూజిస్తారు. ఇంట్లో సంతోషం, శాంతి. నవరాత్రులలో ప్రతిరోజు దుర్గాదేవికి ఎర్రటి మందారం పువ్వులతో పూజ చేస్తారు. వివిధ పురాణాలు, శాస్త్రాలలో ఎరుపు మందారం పువ్వులతో అమ్మవారిని పూజించడం గురించి వివరించబడింది. అయితే జమ్మి పువ్వులు, ఆకులు కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవని చాలా తక్కువ మందికి తెలుసు. నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారికి ఒక్కటైనా మందారం పువ్వు, శమి పువ్వులతో ఉన్న ఆకులను సమర్పిస్తే భగవతీదేవి అపారమైన అనుగ్రహాన్ని పొందుతారు. అమ్మవారిని వీటితో పూజించడం వలన ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి, అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. పురాణ శాస్త్రంలో జమ్మి విశిష్టత. జమ్మి ఆకులకు సంబంధించిన ఒక పురాణం కూడా ఉంది. పురాణాల ప్రకారం దసరా రోజున దశరథ మహారాజు జమ్మి చెట్టు నుండి బంగారు నాణ్యాలను అందుకున్నాడు. అప్పటి నుండి దసరా రోజున శమీ వృక్షాన్ని పూజించే సాంప్రదాయం కొనసాగుతుంది. శ్రీరాముడు దుర్గామాత పూజతో పాటు శమీ వృక్షాన్ని కూడా పూజించాడని మరో కథనం. అంతేకాదు, పాండవుల మధ్యముండు జమ్మి చెట్టు మీద నుంచి తన ధనుస్సుని దసరా రోజున తీసుకున్నాడని నమ్మకం. కనుక నవరాత్రి ఉత్సవ ముగింపులలో 10వ రోజు శమీ వృక్షాన్ని పూజించడం వల్ల ఇంట్లో సిరి సంపదలు చేకూరుతాయి, భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం. జమ్మి చెట్టు చాలా అద్భుత వృక్షంగా పరిగణించబడుతుంది. ఈ చెట్టును ఇంటి ఆవరణలో నాటడం వల్ల దేవతల ప్రత్యేకత, అనుగ్రహం లభిస్తుంది. ఇంటికి దక్షిణ దిక్కు లేదా తూర్పు దిక్కున జమ్మి చెట్టును ఉంచి నిత్య పూజలు చేసి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గుతుందని నమ్మకం. జమ్మి చెట్టును నాటడం వల్ల శని దోషం కూడా తొలగిపోతుంది. జమ్మి ఆకులను ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవడం వలన తంత్ర మంత్రం, ప్రతికూల శక్తి ప్రభావం తగ్గుతుంది. విజయదశమి రోజున ప్రదోష సమయంలో జమ్మి చెట్టును పూజించాలి. దుఃఖం, ఆర్థిక కష్టాల నుంచి ఉపశమనం. తంత్రశాస్త్రంలో దుర్గాదేవికి క్రమం తప్పకుండా జమ్మి ఆకులను సమర్పించడం శుభప్రదం. అమ్మవారు సంతోషించి తన భక్తుల కుటుంబాన్ని ఆశీర్వదిస్తుందని నమ్మకం. దుర్గాదేవికి నిత్యం జమ్మి ఆకును నైవేద్యంగా పెట్టడం వల్ల దుఃఖంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అమ్మవారికి జమ్మి ఆకులతో పూజించే ముందు వాటికి చందనం, కుంకుమ దిద్దాలి. ఆ తర్వాత అమ్మవారిని ధ్యానిస్తూ కోరికను అమ్మవారి ముందు తెలియజేస్తూ దుర్గమ్మకి జమ్మి పత్రాలు సమర్పించాలి. శ్రీ మహావిష్ణువుకు తలపై తులసి దళాన్ని ఏ విధంగా ఉంచుతారో అదే విధంగా అమ్మవారి తలపై శమీ ఆకులను సమర్పించండి. దుర్గాదేవికి అలాగే గణేశునికి శమీ ఆకులను సమర్పించడం, తల్లి తనయుడిని శమీ ఆకులతో పూజించడం వల్ల జీవితంలో శుభం కలుగుతుంది.